థ్యాంక్స్. ఏ వాళ్ళకి తిన్నదంతా అరిగిపోయింది. లోపలికి వస్తావా? సమ్ కాఫీ. ఉమెన్స్ హాస్టలా? స్టూపిడ్. ఇది మా మావ ఇల్లు. నాట్ ఇంట్రెస్టెడ్. రేపు ప్రోగ్రామ్ ఏంటి? షాపింగ్ అని మాత్రం అనుకో, నా వల్ల కాదు. ఓకే, అయితే వేరే ప్రోగ్రామ్. సర్ప్రైజ్. సర్ప్రైజా? ఇక్కడికి ఎందుకు వచ్చాం? సర్ప్రైజ్. కమిషనర్ మీ రిలేటివా? ఓ, మీకు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉందా? బొడ్డోడి గట్ట పదిరింది. కమిషనర్ గారు అబ్బాయా? కాదు, కమిషనర్. ఓ, కమిషనరా? विसर्जन करो. అరే పదా. నా మోకాల దాకా ఉన్నాడు ఆడు కమిషనర్ ఏంటి? కమిషనర్ స్పెల్లింగ్ అని వచ్చా? గౌతమ్ ప్లీజ్. గిచ్చు. అరే మీరేమైనా అడగాలనుకుంటే అడగొచ్చు. కంగ్రాట్స్ కమిషనర్ సార్. Thanks to all of you. హౌ డు యూ ఫీల్ సార్? Great. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు సార్? 1 minute. సిటీలో చాలా మంది ఉన్నారు మెంటల్ వాళ్ళు. ఇప్పుడు సిటీ అంతా బుడ్డోడి చేతిలో ఉందా? అవును. బాగుంది. చాక్లెట్ ఇచ్చినట్టు ఇచ్చేస్తారా కమిషనర్ పోస్టు? ఈ ఎపిసోడ్కి ఎవరు డైరెక్షను? దేవుడు. సిటీలో లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా అమలు చేస్తాను. వాడికి క్యాన్సర్ గౌతమ్. బ్లడ్ క్యాన్సర్. మ్యాక్సిమం 1 month. నేను మేకబిష్ ఫౌండేషన్లో వాలంటీర్ని. లాస్ట్ మంత్ కలిసినప్పుడు తన డ్రీమ్ చెప్పాడు. టీజీపీతో మాట్లాడితే డిపార్ట్మెంట్ వాళ్ళే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఇదంతా చేశారు. ఈ ఒక్క రోజు వాడి డ్రీమ్, హిజ్ అంబిషన్ ఇన్ లైఫ్. మేబీ ఈరోజు వాడి లాస్ట్ బర్త్డే కావచ్చు. థ్యాంక్ యూ. సార్ మీ హెల్త్ ప్రాబ్లం ఎప్పటి నుంచి? నో ఇనఫ్ ఆఫ్ క్వశ్చన్స్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బయటకు రండి. కమ్ దిస్ వే ప్లీజ్. ఈ అబ్బాయి గురించి ఎక్కువగా రాయకండి ప్లీజ్. మంచి కాజ్ కోసం కమిషనర్ అయ్యాడని రాస్తే చాలు. తన డిజీజ్ గురించి ఆ అబ్బాయికి పూర్తిగా తెలీదు. ఇదంతా పబ్లిసిటీ కోసం చేయట్లేదండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. మేము చూపించకపోతే పిల్లాడు బతుకుతాడా ఏంటి? సారీ, వాట్ డిడ్ యూ జస్ట్ సే? అసలు ఆలోచించి మాట్లాడుతున్నారా? రేపు ఆ అబ్బాయి నేను టీవీలో వస్తున్నానని టీవీ ఆన్ చేస్తే తనకి క్యాన్సర్, చచ్చిపోతున్నాను అన్న న్యూస్ చూస్తే తన పరిస్థితి ఏంటి? హీస్ జస్ట్ 10 years old. సారీ, మీ ఛానల్ రేటింగ్ కోసం ఆ పిల్లోడి స్టోరీ క్యాష్ చేసుకోవద్దు. తనకి కావాల్సింది మీ సింపతి కాదు, కాస్త హ్యుమానిటీ. ఇవాళ ఏదో డిఫరెంట్గా ఉన్నాం. డిఫరెంట్ అంటే? డిఫరెంట్ అంటే మామూలుగా లేకపోవడం. మామూలుగా లేకపోవడం అంటే?
మామూలుగా లేకపోవడం అంటే ఏమో కొత్తగా అందంగా. ఏ గౌతమ్ क्या गाड़ी चला रहा रे? సారీ బాస్ నేను చూసుకోలేదు. అరే जाने का समझ रहा तेरे बाप की रोड है क्या? నాదే తప్పు. क्या तप्पू बोल रहा? बैगन में मिल गई गाड़ी. అరే నేను చేంజ్ చేస్తా తమ్ముడు. क्या करा था मैंने करा तो समझा क्या? అరే చోటా డంటిచ్చానా? काय का छोटा डंट है? नौकरी से निकाल देता सेठ जब क्या करूं मैं? అరే నాదే తప్పు నేను చేస్తాను अरे చెప్తున్నా. हाँ रे क्या समझ के गाड़ी चला रहा? एक्चुअली मेरी गलती थी. मैं बात कर रही नहीं थी होता इससे- मैडम। नहीं एक्चुअली मेरी गलती थी. आई एम सो सॉरी. गलती है तो खामोश बैठो नहीं होता मैडम. आपका नाम क्या है? याकूब नाम. अच्छा मेरा नाम नित्या है. जी कहाँ से हो आप? मैं मलकपेट से हूँ. अच्छा मैं बैंगलोर से हूँ. अरे बैंगलोर को तो अपना आना जाना है ओह ना. गुड गुड. मैं थोड़े दिन के लिए आई यहाँ पे जी. हैदराबाद. ये आपका गाड़ी नहीं छोटा डंट है मैडम करवा ले तो. मैं करवा देता हूँ मैडम. ठीक है. आई एम सो सॉरी. अरे कोई बात नहीं मैडम ये सब होते रहता. थैंक यू वेरी मच. अरे ओके मैडम बाय. లేత మొక్కజొన్నలాగా సూపర్ గుంది మామ ఫిగర్. అవునరా భలేగుంది. ఈడెవర్రా? ఎంత ఏటిది? టైం ఎంత అయిందన్నయ్య? शाणे ज्यादा होशियारी मत कर. ఓకే కానీ అమ్మాయిని మాత్రం టీచ్ చేయకండి అన్నయ్య. యా చిత్త కొడతావా? పిచ్చిదన్నయ్య. ఇంకెంతకాలం బతుకుతుందో తెలియదు. బాడీ పెరిగిందే కానీ బ్రెయిన్ పెరగలేదు. अरे ఏమైంది భాయ్? మీలో ఎవరైనా అంజలి సినిమా చూసారా? నేను చూసాను. సేమ్ ప్రాబ్లం అని సేమ్ హెయిర్ స్టైల్ కూడా. కరెక్టే. డాక్టర్లు కూడా ఇంకేం చేయలేమని చేతులు ఎత్తేసారు. రేయ్ నాటకాలు వద్దమ్మా. మేము కామెంట్లైనా చేసుకుంటాం ఇంకేమైనా చేసుకుంటాం. బాబా మానవత్వం చచ్చిపోయిందని. చచ్చిపోయింది. ఈ చీచేది ఎంత లేగలైతే మాత్రం ఈ పోజెంట్రా దరిద్రంగా చెప్పి కొట్టచ్చుగా. అక్కడ అంజలి పాప చెప్పకుండానే కుమ్మేస్తుంది. అంజలి పాప అదెవరు? అంజలి ఎవరా? నిత్య తగిలిందా? గౌతమ్ ఎక్కడ తగిలింది? డీటెయిల్స్ ఒకటి దీనికి. ఎక్కడ? రేయ్ రేయ్ ఆగరా, ఆగు. సాలే చిడాతా? వదిలే. లీవ్ మీ, లెట్ మీ గో గౌతమ్. Let me go. ఏయ్, ఎక్కడ పోతారా? చంపేస్తా. చెప్పేది Let me go. వద్దు. ఓకే. నీ నోట్లో ఉన్నది 150 క్యాలరీస్, ఆ ప్లేట్లో ఉన్నది 750 క్యాలరీస్. మొత్తం తింటే బాడీలో అడ్డమైన ప్లేస్లో ఫ్యాట్ పెరిగి గౌతమ్ అని పక్క నుంచి పిలిచిన బాడీ మొత్తం తిప్పి చూడాలి. బై ద వే స్వీట్ ఎక్కువగా తింటే జుట్టు కూడా ఊడుతుందంట. ఏం చేస్తున్నావు? వాట్? ఫ్రెండ్స్ ఆ గ్రీన్ డ్రెస్సా? అవును. సరి కూర్చో. మీరెప్పుడు కలిసినా ఇలాగే ఆడుకుంటారా? ఆడుకోవడం బేజా ఫ్రై బ్యాచ్ వాళ్ళు. బేజా ఫ్రై? అదే గౌతమ్ ఫ్రెండ్స్ కదా. వాట్? గౌతమ్ 1 సెకండ్ ఇప్పుడే వస్తా. యా గౌతమ్ ఇక్కడే ఉన్నాడు. ఎక్కడ? అమ్మా అక్కేమన్నా ఫోన్ చేసిందా? చూసి చాలా రోజులైందమ్మా. అక్క అరే ఇప్పుడే నీ గురించి అమ్మతో టెరిఫిక్ హారబుల్. అమ్మ నువ్వు ఒకసారి లైన్లో ఉండు. ఎంత కళ నిజమా? ఇట్స్ అ వండర్ఫుల్ లైఫ్ ఇన్ ద పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్. నేను కూడా ఇప్పుడే హై గాడ్స్ మస్ట్ బి క్రేజీయా. నిత్య మా అక్క, మై సిస్టర్, ఎన్నోడ అక్క. కమల్ హాసన్ ఇంకా రిటైర్ అవ్వలేదురా, నువ్వు ఆపు. ఎంత మాట అన్నావు అక్క. ఇందాడి నుంచి అమ్మతో నీ గురించే. అటు చూడు. బావా ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసా? ఎవరితో? అమ్మతో.
ఎవరే కొత్త వంటాడు? ఇంకెవరుంటారు బాబు? బావా ఎలా ఉండేవాడు బావా? ఇంటల్లుడు అని కూడా చూడకుండా వంట చేస్తున్నారా? అయినా నిన్నెవడు చెప్పమన్నాడు వంట వచ్చని? పెళ్ళైన కొత్తలో ఉన్న టాలెంట్లు అన్నీ చూపించాం. టైం బ్యాడ్ అలా ట్రాప్ అయిపోయాం. కమిట్ అయిపోయావా? హలో, ఉల్లిపాయలు సనక తరగనా? అబ్బా ఇది ఈ మధ్య నీకు బాగా రెస్పెక్ట్ ఇస్తుంది. పెద్ద కట్ చేయరా? పర్లేదు, సన్నగానే బాగుంటాయి. మరి ఎందుకు అడిగావే? పండంత బావకు అండెవరు లేరనేగా నేనున్నాను. బావా బీరకాయ కర్రీ ఏం చేస్తావు కానీ బీరేసొద్దాం పా. భయమా? చిన్న పిల్లోడిని చేసి ఆడిస్తున్నావు కదే, నువ్వు పైకి రావు. హలో ఏంటి వాళ్ళ స్పెషల్స్? భేజా ఫ్రై. అక్క మీ అక్క చెప్పింది. అమ్మా ఆహాహా, అత్తగారు కూర్చొని ఇంటల్లుడితో వంట చేయించడం మన ఇంటా వంట లేదమ్మా. బాలేదు, ఇదేం బాలేదు. మీ బావని కాకాపట్టడం వేస్ట్ గాని భేజా ఫ్రై మాత్రమే మీ అక్క చెప్పింది. టేబుల్ కింద నుంచి ఎండ్ వరకు చెప్పింది మీ బావే. ఎంత నమ్మాను బావా. లైఫ్ ఆ? అంతా చెప్పేశావా? తప్పలేదు. ఇంకేమైనా బ్యాలెన్స్ అది కూడా చెప్పాయి. బెంగళూరు వెళ్ళటం, నిత్యానికి వెళ్ళటం, మందు కొట్టడం, పెళ్లిలో డాన్సులు అన్నీ చెప్పాయి, అన్నీ చెప్పాయి. నేను చెప్పను, ఏ నువ్వు చెప్పేశావుగా. అమ్మ ఇవాళ లంచ్లో కర్రీ. సత్య ఎవర్రా? సత్య కాదు, నిత్య. నిత్య ఎవరు? నిత్య ఎవరో నాకు తెలియదు. ఆ? నిత్య చెప్పు. బ్యాడ్ సిగ్నల్. నిత్యానంద్ దొరికిపోయాడు మనోడు. బయటకి ఎప్పుడు వచ్చావరా? నీకు బయలు ఎవడిచ్చాడు? చచ్చావాడిని కొంచెం ఉంటే. ఇప్పుడు చెప్పు. ఏం చూస్తున్నావు? మనకు బెంగాలీ రాదు, తెలుగులో మాట్లాడు. ఏం చేస్తున్నావు? అయి తెలుగే. ఏమొచ్చిందా నీ భాషకి? ఇడియట్. ఫేస్ ప్యాక్. 6 ప్యాక్. నోరు మూసుకొని చాక్లెట్ రూమ్కి రా. నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ నాకు బాగా నచ్చింది. ఐ లైక్ ఇట్. నేను వస్తా. ఆ లుక్ ఏంటి బే? మొన్న ఐమాక్స్కి వస్తానని హ్యాండ్ ఇచ్చావు, నిన్న పబ్కి వస్తానని హ్యాండ్ ఇచ్చావు, ఆఖరికి మన జాన్ గాడి బర్త్డేకి వస్తానని కూడా హ్యాండ్ ఇచ్చావు. 3 సార్లు వస్తే హ్యాండ్ అనరు, లెగ్ అంటారు. అయినా బోడీ డ్రైవర్ గారితో మనకు పని ఏంట్రా? ఓన్రే మన ఫ్రెండ్. ఏమన్నా అర్జెంట్ పని అనుకో, నిత్తు మీ డ్రైవర్ని పంపించు అంటే పంపించదేటి? ఏ నిత్తు, ఏది నీ ఫోన్ నెంబరీ? నో సెల్ ఫోన్. సెల్ ఫోన్ లేదా? సెల్ ఫోన్ లేదా? ఏ అసలు ఇదేంటో తెలుసా? సెల్ ఫోన్ టైం బాంబ్. చెవి దగ్గర పెట్టి గంటలు గంటలు మాట్లాడితే అది నీ బ్రెయిన్ ని మైక్రోవేవ్ చేస్తుంది. దీనిలోని రేడియేషన్ నీ నరనరాల్లోకి ఎంటర్ అయ్యి నీ రక్త కణాలని చంపుకుంటూ మీకప్పుడప్పుడు హెడ్ఏక్ వస్తుందా? నాకు వస్తుంది. ఇద్దరికి ఫస్ట్ స్టేజ్ కన్ఫర్మ్. ఫస్ట్ స్టేజ్ ఏంట్రా? మరి నెక్స్ట్ అందుకే మొబైల్ కొనలేదు. మరి ఎప్పుడైనా అర్జెంట్ కాల్ చేసుకోవాలంటే? ఎవడో ఒక బేవర్స్ గాడు ఉంటాడు కదా, బేవార్సా? తీసి యూజ్ చేసుకోవటమే, సింపుల్. సో గుడ్ నైట్. బాయ్. ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్స్. ప్లానింగ్ నీదేగా. నిచ్చా అంకుల్ వస్తున్నా, 2 minutes. గుడ్ ఈవినింగ్ అంకుల్. రోజు ఈ టైంలో దింపుతున్నందుకు అంకుల్తో ఏం ప్రాబ్లం లేదుగా? అంకుల్తోనా? నో వే. నువ్వు గే అని చెప్పానులే. గేనా? ఇమాజిన్ చేస్తున్నావా? లాజిక్ సింపుల్ బాబు. అమ్మాయిలతో వెళ్తే సెక్యూరిటీ ప్రాబ్లం అంటారు, అబ్బాయిలతో వెళ్తే సంథింగ్ అంటారు. సో అటు ఇటు కాకుండా గే అని చెప్పాను. ఎంత లేట్ అయినా నో ప్రాబ్లం. గుడ్ ఐడియాను. ఐఎమ్ సారీ. డ్రైవ్ సేఫ్.
ఓ అమ్మా, మ్మ్. మీది లవ్ మ్యారేజా? చిపోరా. అంటే గ్యారంటీగా ఏదో ఉంది. అమ్మా చెప్పు ప్లీజ్ ప్లీజ్. అమ్మా చెప్పు అమ్మా ప్లీజ్ ప్లీజ్. చెప్పే. తొలి ప్రేమ అంత బాగోదేమోరా. ఏంటి సెటారా? చెప్పమ్మా ప్లీజ్. మాది అరేంజ్డ్ మ్యారేజ్. ఓ అంటే అంతకుముందు లవ్ అఫేర్లు ఏమీ? సారీ, నువ్వు చెప్పు. ఏం చెప్పను, అందరిలాగే నాకు పెళ్లి చూపులు జరిగాయి. ఆపు, అక్కడ ఒక చాప మీద నువ్వు, నీ చేతిలో వీణ. అది శంకరాభరణం అంత లేదు. మనం లంగా ఓణిలో వచ్చి అందరికీ టీ ఇచ్చి కూర్చున్నాం. బాస్ ఫ్లాటా? ఆగు, సురేష్ అంకులు ఆయన ఇద్దరు ఉన్నారు. ఓ, నాన్నకు సురేష్ అంకుల్ తోడొచ్చారనమాట. కాదు, నాన్నే సురేష్ అంకుల్కి తోడొచ్చారు. అదేంటి? సురేష్ అంకులే పెళ్లి కొడుకు. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిందమ్మా. చెప్పు చెప్పు, ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆల్మోస్ట్ సురేష్తో ఫిక్సప్ అయిపోయిందన్నారు మా వాళ్ళు. ప్రీ క్లైమాక్స్ మరీ టెన్షన్ గా ఉంది. నెక్స్ట్? సురేష్ అంకుల్ ఏ డిసిషన్ అయినా నాన్నని అడిగే కదా తీసుకునేవారు. అవును. ఆ అమ్మాయిని చూస్తే కొంచెం తలతెక్కదానిలా ఉంది, తర్వాత నీ ఇష్టం అన్నారంట నాన్న. నిన్న అదే మరి క్లైమాక్స్ ట్విస్ట్. దాంతో సురేష్ డ్రాపు, నాన్న ఫిక్సు, పెళ్లి శుభం. సీక్వెల్ ఏమైందో నీకు తెలుసు. అమ్మ సుబ్రహ్మణ్యం, రాక్ స్టార్ డాడ్. అయినా ఫస్ట్ టైం నాన్ని కలిసినప్పుడు నీకెలా తెలుసు హీస్ ద రైట్ గై అని? అది ఆకాశంలో ఒక మెరుపు మెరుస్తుంది, ఒళ్ళంతా కరెంట్ వస్తుంది, గుండెల్లో అదే పనిగా గంట మోగుతుంది. నిజమా? అదంతా సినిమాల్లోరా, రియల్ లైఫ్లో అదే ఉండదు. నీ సోల్మేట్ ఎవరనేది నీకెప్పుడు తెలుస్తుందో తెలుసా? ఎప్పుడు? నువ్వు డిసైడ్ అయినప్పుడు. ఇన్నాళ్ళు నా కళ్ళు గ్రహించలేదు నన్ను నువ్వు చూస్తుంటే, చూపులు